అందరికీ నమస్తే తెలంగాణ శనార్థులు వెల్కమ్ టు జరపైలం టీవీ. ఈరోజు మన స్టూడియోకు ప్రముఖ రాజకీయ సామాజిక మావోయిస్టు విశ్లేషకులు సుదర్శన్ మన స్టూడియోకి వచ్చారు. అన్న నమస్తే అన్న. ఓకే అన్న ఇవాళ తెలంగాణలో నడుస్తున్న బీసీ వాదం, నేడు తెలంగాణలో నడుస్తున్న బీసీ వాదం, ఇలా బీసీ వాదం అని అంటున్నారు కదా, మరి వివిధ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులను బీసీ సమాజం ఏ దృష్టితో చూస్తుంది అనే అంశాలపై మన స్టూడియోకు ఇలా మాట్లాడడానికి వచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం ఓడినట్లా గెలిచినట్లా భవిష్యత్తు బీసీ వాదం ఎలా ఉండాలి అనే విషయాలపై మన శ్రీరాములు శ్రీనివాస్ అన్న సుదర్శన్ అన్న మనకు చెప్తారు. చెప్పండి అన్న, మరి ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా బీసీ వాదం ఓడిపోయిందా మరి గెలిచిందా, మరి నడుస్తున్న నేటి తెలంగాణలో ఇలా బీసీ వాదంపై మీరు చెప్పండి. జరపైలం టీవీ ప్రేక్షకులకు సామాజిక వందనాలు. బీసీ వాదానికి సంబంధించింది, బీసీలు ఈ దేశ జనాభాలో 60% ఉన్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో దేశ జనాభా బీసీ జనాభా కంటే తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నది. ఆ విధంగా ఇవాళ బీసీల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్ష, బీసీల యొక్క స్వేచ్ఛ, బీసీల యొక్క రాజ్యాధికార ఆకాంక్ష, ఇవన్నీ తెలంగాణలో బీసీ ప్రజల యొక్క ఆరాటం, ఆందోళన, పోరాటం. కాబట్టి ఇక్కడ బీసీ వాదం విషయానికి వచ్చే వరకు గత 5-6 దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. బీసీలు కూడా ఆయా పార్టీల్లో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా గెలిచి పార్లమెంట్ అసెంబ్లీకి వెళ్ళిన చరిత్ర కూడా ఉన్నది. అయితే అదే కాకుండా బీసీ సంఘాల పేరుతోటి కూడా అనేక ఉద్యమాలు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మీద కావచ్చు, హాస్టల్ సమస్యల మీద కావచ్చు, ఇట్లా ఈ రకంగా అనేక అంశాల మీద బీసీ సంఘాలు కూడా పోరాడిన ఒక చరిత్ర తెలంగాణలో ఉన్నది. ఫీజు రియంబర్స్మెంటు, ఈ అంశాల అన్నిటిని చూసినప్పుడు మిగతా దేశంలో ఉన్న బీసీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. బీసీల అధికారంలో ఉన్న రాష్ట్రాలు లో కూడా జరగని ఇక్కడ బీసీ సంఘాలు కొట్లాడి సాధించుకోవడం అనేది ఉన్నది. అయితే ఈ పరిస్థితులలో తెలంగాణలో బీసీ వాదానికి సంబంధించిన దాంట్లో మరి ముఖ్యంగా ఆనాటి నుంచి 4-5 దశాబ్దాలుగా పోరాడుతున్న బీసీ నాయకులు, అదే కాకుండా అనేక సంఘాలుగా ఏర్పడి ఉన్న బీసీ సంఘాలు ఇవాళ ఆలోచించి బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీసీ మేధావులు కూడా బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం అనే దాంతో ఏర్పాటు చేసుకొని దీనికి ఒక దిశ కల్పించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇదంతా ఒక పాజిటివ్ కోణం నుంచి చూడాల్సిన అవసరం ఉంది బీసీ వాదానికి సంబంధించింది. ఈ క్రమంలో ఇక్కడ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించింది ఏదైతుందో, ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీలకు సంబంధించి బీసీ వాదానికి సంబంధించింది ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే బీసీ వాదం కూడా నిజానికి ఏదైనా ఆ ప్రాంత నిర్దిష్ట పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా బీసీ వాదం చాలా కన్సాలిడేట్ కావాల్సిన అవసరం ఉంది. కొన్ని మీటింగులు పెట్టినంత మాత్రానో, కొన్ని కార్యక్రమాలు తీసుకున్నంత మాత్రానో బీసీ వాదం అనేది ఇంకా బలపడింది అనే దాంతో బలపడే దిశలో కొనసాగుతుంది. కానీ ఇంకా బలంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఆ బీసీ వాదాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలనుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జనాభాని సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా గ్రామీణ ప్రాంతాలు, మండలాలు, నియోజకవర్గాలు, పోతే జిల్లా హెడ్ క్వార్టర్సు, రాష్ట్ర రాజధాని, వీటన్నిటిలో కన్సాలిడేట్ చేసుకుంటూ ఇటు రాష్ట్ర రాజధాని నుంచి గ్రామీణ ప్రాంతానికి, గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్ర రాజధానికి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేసుకుంటూ బీసీ వాదాన్ని బలోపేతం చేసుకోవటం ద్వారానే, ఎందుకంటే ఇక్కడ ఒకటి మీరు చెప్పండి, నడుస్తున్న తెలంగాణలో నేడు బీసీ వాదం మీద మొన్న ఈ మధ్య మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, దాని మీద ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం గెలిచినట్ట ఓడినట్ట? బలపడినట్టుగా చెప్పుకోవచ్చు.
బలపడినట్లు. ఎందుకనంటే యాక్చువల్గా టీచర్స్ అనే అంతటి చూసుకున్నప్పుడు టీచర్లో ముందు చదువుకొని ఉద్యోగాలు చేసింది కూడా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే. కాబట్టి ఇవాళ పిఆర్టీయు కానీ ఇలాంటి అనేక ఉపాధ్యాయ సంఘాలను చూసుకున్నప్పుడు వాళ్ళతోటి నిండి ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని వివిధ పేర్లతోటి కూడా ఉపాధ్యాయ సంఘాలు రావడం జరిగింది. సరే, అది వాళ్ళలో వస్తున్న చైతన్యానికి నిదర్శనం. కానీ కన్సాలిడేట్ లేని పరిస్థితి ఉంది. ఈ కన్సాలిడేట్ కాకపోవడం వల్ల ఏమవుతుంది అనుకున్నప్పుడు ఇవాళ చూసుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ ప్రాతిపదికన చూసుకున్నప్పుడు వీళ్ళకు అన్ని ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఓసీ వాళ్లకు ఎక్కువ రిజర్వేషన్స్ వాళ్ళకి ఆనాడు లేకున్నా కూడా, అంటే లిమిటేషన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కువ మంది రిక్రూట్మెంట్ అయి ఉద్యోగాలు చేయటం అనేది మనకు కనపడుతుంది. కాబట్టి సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ అటు ఉద్యోగ సంఘాలు కావచ్చు, లేదనుకుంటే ఇంకా ఇతర ఎమ్మెల్సీ గెలిచిన స్థానాలను చూసుకున్నప్పుడు ఉదాహరణకు కొమరయ్య ఉన్నాడు. కొమరయ్య బీజేపీ నుంచి గెలిచిండు. అంటే కొమరయ్య బీజేపీ నుంచి గెలవడం వల్ల బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించింది. అయితే మరి బీసీ వాదం బలపడినట్ట? కొమరయ్య గెలవడం వల్ల బీసీ వాదం బలపడినట్ట? నేనైతే కొమరయ్య గెలవడం వల్ల బీసీ వాదం బలపడిందని అంతటి అనుకోవటం లేదు. ఎందుకంటున్నంటే కొమరయ్య బీజేపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయటం అనేది అంతటి జరిగింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు. కాంగ్రెసు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినా ఓడినా గెలిచినా ఒకటే అనే పద్ధతుల్లో ఉన్నది. అంటే ఇవన్నీ కూడా కొమరయ్య గెలవడానికి ఉపయోగపడినాయి. ఒకటైతే, రెండోది, ఇవాళ కొమరయ్య గెలిస్తే ఏమైంది, వెంటనే మోడీ ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడడం అనేది జరిగింది. కంగ్రాచులేషన్స్ చెప్పిండ్రు. అంటే ఏంటిది, కొమరయ్య గెలవడం వల్ల బీసీలకు ఏమన్నా ఒరిగిందా? లేదు, బీసీలకు ఒరిగింది ఏం లేదు కదా. కాబట్టి ఈ విషయాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒక కొమరయ్య విషయంలో కాదు, నేనేమంటున్నా, గతంలో గెలిచిన తీన్మార్ మల్లన్న కూడా కావచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ నుంచి బీఫామ్ తీసుకుంటూ పోటీ చేసిండు, గెలిచిండు. కాంగ్రెస్ ఇచ్చిన బీఫామ్ ద్వారా పోటీ చేసిండు, గెలిచిండు. ఆయన కాంగ్రెస్లో ఉండటం వల్ల బీసీ వాదానికి వచ్చింది ఏం లేదు. అది కాంగ్రెస్ నుంచి గెలవడం వల్ల బీసీ వాదానికి వచ్చింది ఏం లేదు. ఆయన మొత్తం తన ఎమ్మెల్సీ చరిత్రకు సంబంధించిన దాంట్లో కొంత మండలిలో కొట్లాడినప్పటికీ, బయట కొన్ని విషయాలు మాట్లాడినప్పటికీ కాంగ్రెస్ నుంచి బయటికి రాలేదు. మరి ఇప్పుడు ఏంటిది అసలు బీసీలకు ఈ రకంగా కాంగ్రెసో టీఆర్ఎస్ఓ లేకపోతే బీజేపీ ఆ పార్టీల్లో ఉండటం వల్ల బీసీ వాదం బలపడుతుందా, లేదా వాటి నుంచి బయట వచ్చి ప్రత్యామ్నాయ పార్టీని ఏర్పాటు చేసుకొని ఉద్యమాలు చేయడం వల్ల బలపడుతుందా? కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిన అంశం కూడా ఇదే. కాబట్టి ఇప్పుడు బీసీ వాదం అనేది ఓడిపోలేదు, సరే గెలవకూడలేదు. బీసీ వాదం ఎక్కడ ఓడిపోలేదు అనే విషయంలో మనకు నచ్చినటువంటి, అంటే మన పైలం టీవీ పరిశీలనలో ప్రసన్న కుమార్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డాడు. ఒకవైపు ఎంఐఎంలైనటువంటి పాలక వర్గ అగ్రకుల బ్రాహ్మణీయ పాలక వర్గ పార్టీలకు వ్యతిరేకంగా తను ఓటమి చెందినప్పటికీ నైతికంగా విజయం సాధించాడు. ఆ నైతిక విజయం ఏంటంటే, ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో, పూలేల ఆలోచనతో, మండల ఆశయాలతో ఎక్కడికక్కడ ప్రచారం నిర్వహించుకుంటూ చాలా సైలెంట్గా తను అత్యధిక ఓట్లు సాధించుకొని ఓడిపోయినప్పటికీ ఒక నైతిక విజయం బీసీ వాదాన్ని గెలిపించాడు. అది చాలా ఆశావాహంగా అనిపిస్తుంది. దీని పట్ల మీరేమంటారు చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు తను గత 6-7 నెలలుగా మొత్తం ఎమ్మెల్సీ స్థానంలో ఉన్న ప్రాంతాలని, జిల్లాలని తిరుగుతూ తను నెక్స్ట్ బీసీల కోసం
కొట్లాడతా సమస్యల పరిష్కారం కోసం కొట్లాడతా అనే దాంతో చాలా విస్తృతమైన ఎక్కడ డబ్బు వంచలేదు, ఎక్కడ ఆర్పాటల ప్రచారం చేయలేదు, ఎక్కడ ఇది అంటే బీసీ ఇంటలెక్చువల్ టీచర్స్లలో కానీ మిగతా గ్రాడ్యుయేట్లలో కానీ మనకు అక్కడ నచ్చినటువంటి అంశం ఏంటంటే ఆయన ప్రసన్న కుమార్ని ఎక్కడ కూడా డబ్బులు వంచిన దాఖలాలు చేయలే. ఆయన కూడా స్వయంగా ప్రకటించుకున్నారు. మనకు కూడా మీడియా పరిషత్లో అటువంటి విషయాలు ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ బలవంతుల ఇలా కుబేరుల పార్టీ అగ్రకుల మనువాద అగ్రకుల బ్రాహ్మణీయ పార్టీ అనేటువంటి బీజేపీ పార్టీ, రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికీ ధీటుగా ఇలా ఎదుర్కొని నిలవడం అంటే అది ఒక చాలా అభినందనీయ విషయమే కదా. తప్పకుండా రేపటి సూచన మనకు కనబడుతున్న పరిస్థితి, ఆశ కిరణంలాగా ఖచ్చితంగా కనబడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతోటే ఓడినవా గెలిచినావా అనే దాంతో కూడా చర్చ చేయడం కూడా కరెక్ట్ కాదు. బలపడినం అనేది వాస్తవం. అయితే ఇందులో కూడా ఏమైందంటే ఇప్పుడు బీసీ సమాజం కూడా ఆలోచించాల్సింది. సరే, ఒక ఉదాహరణ ఈటల రాజేందర్ గారు ఉండరు. ఈటల రాజేందర్ గారు తన శక్తియుక్తులన్నింటినీ కూడా బీజేపీ కోసం దారపోయటం అనే దాంతో చేస్తుండ్రు. ఒక పీడిఎస్యు నేపథ్యం నుంచి వచ్చిన రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పనిచేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రులుగా పనిచేసిండు. ఆ తర్వాత అగ్రకుల కుట్రలకు బలైపోయిన పరిస్థితి ఉన్నది. కేసీఆర్ యొక్క అగ్రకుల కుట్రలకు బలైపోయిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఇటు వెల్మ అగ్రకులం నుంచి బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలం వైపు పోయి వాటిని బలోపేతం చేయడం కోసమే పనిచేస్తుంది. ఇప్పుడు కొమరయ్య కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, లేకపోతే బండి సంజయ్ కావచ్చు, పుట్టుగా బీసీనే. బీసీ అయినంత మాత్రాన బీసీలకు ఉపయోగం ఏం లేదు. ఈ రాజకీయ ప్రస్థానము, ఈ పదవులన్నీ కూడా బ్రాహ్మణీయ అగ్రకుల మనువాద పార్టీలకు వారు పెంచిపోసిన ఇలా అదానీ అంబానీ లాంటి వాళ్ళకే ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఎందుకు ఇవన్నీ చర్చించాల్సి వస్తుంది అనుకున్నప్పుడు బీసీలు, ముఖ్యంగా బీసీ సంఘాలు కొన్ని ఏమంటే కొమరయ్య గెలిచింది కాబట్టి బీసీ వాదం గెలిచిందని అంటుంటుంది. కొమరయ్య గెలిస్తే బీసీ వాదం గెలిచినట్టు కాదు. కొమరయ్య గెలిస్తే బీజేపీ గెలిచింది, బీజేపీ బలోపేతం అయిందనే దాంతో నువ్వు హిందూ మతతత్వాన్ని, హిందూ మతతత్వ భావజాలం, అగ్రకుల ఆధిపత్య భావజాలను అర్థం చేసుకున్నప్పుడు బీసీ సంఘాలుగా పనిచేయటం కూడా కష్టమే. దానివల్ల బీసీలకు ఒరిగేది ఏమి ఉండదు. ఒకటి. రెండో విషయం ఏమంటుందంటే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు ఉన్న ఇవన్నీ కూడా బీసీ వ్యతిరేక పార్టీలు. కాబట్టి ఈ బీసీ వ్యతిరేక పార్టీల పట్ల మనం భ్రమలు పెంచుకోకూడదు. అట్లనే అందులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా ఎమ్మెల్సీలు వాళ్ళ పట్ల కూడా భ్రమలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. బీసీలకు ఒక ప్రత్యామ్నాయ నూతన రాజకీయ పార్టీ అవసరము. అటువైపు ఆలోచించకుండా ఇక్కడ మన సంఘాలు కూడా ఏం చేస్తున్నాయి, కొన్ని ఆందోళనలు చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు తీసుకుంటున్నప్పటికీ వాళ్ళ చుట్టూత తిరుగుతూ వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగా పనిచేయడం అనేది అంతా జరుగుతుంది. అంటే బీసీ వాదానికి అనుగుణంగా పనిచేయడం కానీ, బీసీ వాదాన్ని బలోపేతం చేద్దామని కానీ, బీసీలకు రాజ్యాధికారం చేపట్టే వైపు వెళ్దామనే కానీ లేదు. ఎందుకంటున్నట్టే ఈ మధ్యన కృష్ణయ్య గారు నిజానికి బీసీల కోసం చాలా 2-3-4 దశాబ్దాలుగా పనిచేసిండు. విద్యార్థి రంగంలో పనిచేసిండు, నిరుద్యోగ సమస్య పైన పనిచేసిండు. ఇట్లా అనేక అంశాలపైన పనిచేసినప్పటికీ ఇవాళ బీజేపీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుద్దనే దాంతో మాట్లాడడం అనేది మరీ విడ్డూరం. ఇది చాలా బాధాకరం. అంటే ఎటువైపు టర్న్ తీసుకుంటుండ ఆయన. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళొద్దు అనే దాంతో చాలామంది మాట్లాడినప్పటికీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిండు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పిలిచి ఇవ్వగానే రాజ్యసభ సభ్యుడిగా అందులో పోయిన అది తీసుకున్నాడు. ఆ తర్వాత దాని నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆ తర్వాత బీజేపీలోకి పోయిండు. ఇదంతా కూడా బీసీలకు రాజ్యాధికారం అనే అంశాన్ని డెల్యూట్ చేయడం కోసం ఉపయోగపడేది తప్ప బీసీ వాదాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడేది కాదు ఈ మన ఆర్ కృష్ణ యొక్క కార్యాచరణ. కాబట్టి బీసీలు ఒకప్పుడు ఆర్ కృష్ణయ్య బీసీ వాదానికి నాయకత్వం వహించి
బీసీలకు రాజ్యాధికారం తీసుకొస్తాడనే దాంతో చాలామంది భావించినప్పటికీ ఆయన ప్రయాణం బీసీ వాదన బలోపేతం అయ్యే వైపు కాకుండా బీసీలను అణచివేస్తున్న బీజేపీని బలోపేతం చేసేటట్టుగా ఉన్నది. ఎందుకంటుందంటే ఇవాళ బీసీ ప్రధానమంత్రి లేదా బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రధానమంత్రి అయితేంది, బీసీ ముఖ్యమంత్రి అయితేంది, కాకుంటే ఏంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన దాన్ని వీళ్ళు ఏం చేసిండ్రు, ఒక 3 రోజులనే చట్టం చేసి అమలు చేయటం అనే దాంతో చేస్తుండ్రు. అందులో బీజేపీ చట్టం చేసినప్పటికీ కాంగ్రెస్ అమలు చేయడంలో ముందున్నది. ఇక్కడ మన రాష్ట్రంలో అమలు చేయడంలో ముందుంది. కాబట్టి 2 తోడు దొంగలే. ఈ 2 బీసీ వ్యతిరేకమైనవే. ఈ 2 కాదు, టీఆర్ఎస్ కూడా బీసీ వ్యతిరేకమైనదే. కాబట్టి ఈ రకమైన బీసీ వ్యతిరేక కార్యాచరణ కలిగి ఉన్న వీళ్ళు బీసీలకు న్యాయం జరుగుద్దని ఆర్ కృష్ణయ్య మాట్లాడడం ఇది ఎట్లా సబబు ఉంటుంది? ఆర్ కృష్ణయ్య గారు తను ఏదైతే గత 3-4 దశాబ్దాలుగా బీసీ వాదానికి కట్టుబడి ఉన్నాడో దానికే కట్టుబడి ఉంటే బాగుండేది. అది వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏం చేసిండు, ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి చేస్తానంతో అంటే మునిగే పడవని ఎక్కిండు. ఎవరు? ఆర్ కృష్ణయ్య గారు మునిగే పడవని ఎక్కిండ్రు. మునిగే పడవని ఎక్కిన తర్వాత ఏమైండు, మునిగిపోయిండు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు ఉరికిండు. కాబట్టి ఇలాంటి ఊగిసలాటలు లేకుండా బలమైన బీసీ ప్రత్యామ్నాయం కావాలి. బీసీ రాజ్యాధికారం కోసం బలమైన ప్రత్యామ్నాయం కావాలి. అట్లా అయినప్పుడే ఇప్పుడు చట్టబద్ధమైన హక్కులను కూడా పొందడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు తమిళనాడులో వాళ్ళు పోరాడిండు, కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడిండు కాబట్టి అక్కడ బీసీలకు 65% సంబంధించిన హక్కుల్ని సాధించుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా మనం బీసీ సోదరులు బీసీ వాదానికి సంబంధించిన దాన్ని ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో వచ్చిన అంశాలన్నింటినీ చూసినప్పుడు మనం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఈ బీసీ వాదం బలపడింది తప్ప బలహీనపడింది కాదు. బీసీ వాదంలో అనేక ధోరణులు వస్తున్నాయి. ఆ ధోరణులలో ఒకటి ఏంటంటే మా ఓట్లు మేము వేసుకుంటాం, మీ ఓట్లు మీరు వేసుకోవాలని అంతటి కూడా మాట్లాడడం. ఇప్పుడు అది పరిస్థితి కాదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అది ఆ రూపం ఆటోమేటిక్గా తీసుకుంటుంది. విషయం, బీసీ టీచర్ల భారీ మద్దతుతో గెలిచిన శ్రీపాల్ రెడ్డి అంటే చదువుకున్న విద్యావంతులే టీచర్లు అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ ఓటర్లు, బీసీ టీచర్లు ఓటు వేసిన వాళ్ళు. అయితే మనం ఇది ఏ దృక్కోణంతో చూడొచ్చు, బీసీ చదువుకున్న టీచర్లు విద్యావంతులు మద్దతుతో శ్రీపాల్ రెడ్డి గెలిచిండు అనేది. అక్కడ బీసీ అభ్యర్థిని మొత్తం ఓడగొట్టిరు. మరి ఈ బీసీ సంఘాలు సపోర్ట్ చేసినాయి ఆ అభ్యర్థికి, ఉమ్మడిగా సపోర్ట్ చేసినాయి. మరి బీసీ సంఘాలు సపోర్ట్ చేసినప్పటికీ ఉపాధ్యాయులు విచక్షణతో ఆలోచించి అసలు ఏమనుకున్నారు వాళ్ళను, ఈ బీసీ సంఘాలను ఏ దృక్కోణంలో వాళ్ళు చూడొచ్చు? ఒకటి వెంకటేష్, టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు పూల రవీందర్ ఎమ్మెల్సీగా గెలిచింది బీసీగా. ఎవరి మద్దతు? టీఆర్ఎస్ మద్దతు. మరి ఇవాళ ఓడిండుగా, ఎందుకు ఓడినట్టు? ఒకటి. రెండోది, బీసీ టీచర్లు కూడా ఇవాళ అవుట్ రైట్గా బీసీ వాదం వెనుక నిలబడలే, ఇంకా కన్సాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా అన్ని విధాలుగా బీసీ వాదం గెలుస్తుంది అనే అంతటి ఒక కాన్ఫిడెంట్ బిల్డప్ అయినప్పుడు తప్పకుండా బీసీలని గెలిపించడానికి అవకాశం ఉంటుంది. అది చేయాలి. ఇప్పుడు మొదట్లో మనం చేయాల్సింది చేయకుండా నినాదాలని పరిస్థితులకు అనుగుణంగా లేనప్పుడు మనకేమైతే అపరిపక్వతతోటి తొందరపడి మాట్లాడడం అవుతుంది. దాంతో బలం పెరగకపోక బలహీనతకు గురి కావడానికి ఒక అవకాశం అయితే ఉన్నది. అందుకనే అంటే మొత్తం మీద శ్రీపాల్ రెడ్డి గెలుపు అనేది అక్కడ కాన్స్టిట్యూన్స్ బీసీ అభ్యర్థిని ఓడించారు కదా పూల రవీందర్ని. మరి అక్కడ ఓటమి చెందినట్టుగా బీసీ వాళ్ళు అట్లా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటుందంటే శ్రీపాల్ రెడ్డి గెలవడానికి ఇవాళ ఉన్న చారిత్రక నేపథ్యం చూడాల్సిన అవసరం ఉంది. అంటే పూల రవీందర్ ఓడడానికి సంబంధించిన దాంట్లో కూడా మనం ఏంటంటే అంటే మామూలు మనిషి కాదు కదా, ఇంతకుముందు ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి, ఫుల్ ఐడెంటిటీ ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత సరైన న్యాయం చేయలేదా? బీసీ వర్గ ఉపాధ్యాయులతో కానీ వాళ్ళతో సన్నిహితంగా లేడా? మరి ఎందుకు ఓడగొట్టిండ్రు? అంటే నేనేమంటున్నా,
పూల రవీందర్ కేసీఆర్ చెప్పినట్టు వినాల్సిందే, అది కేటీఆర్ చెప్పినట్టు వినాల్సిందే. ఆయన స్వతంత్రంగా అక్కడెక్కడ పోయి పనిచేయడానికి లేదు. కాబట్టి ఈ పగ్గాలు కేసీఆర్ చేతిలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అయితేంది, ఎమ్మెల్యే అయితేంది, మంత్రి అయితేంది. అదే అందుకని ఇప్పుడు మొత్తం ముఖ్యమైన ఆర్గ్యుమెంట్ చేయాల్సింది కూడా ఇదే అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనకు జరుగుతున్న దాన్ని చూసినప్పుడు పూల రవీందర్ ఎమ్మెల్సీ అయినా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా కేసీఆర్ పగ్గాలు చేతిలో ఉన్నప్పుడు కేసీఆర్ చేస్తాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో పగ్గాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడు, ఇప్పుడు కిషన్ రెడ్డి చేతిలో పగ్గాలు ఉన్నప్పుడు కిషన్ రెడ్డి అంటే చేస్తాడు. మొత్తం మీద అగ్రకుల పార్టీలో బీసీ నాయకులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కావచ్చు, ఎమ్మెల్సీలే కావచ్చు, మంత్రులే కావచ్చు, వీరి పట్ల బీసీ సమాజం ఏ దృక్కోణంతో చూస్తుంది? తప్పకుండా ఇవి బీసీ వ్యతిరేక పార్టీలు. బీసీల రాజ్యాధికారం కోసం బీసీలందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఆయా పార్టీలలో ఉన్న బీసీ నాయకులు కూడా బీసీలకు జరుగుతున్న అన్యాయానికి చెల్లించి ఆ పార్టీలకు రాజీనామా చేసి బీసీ వాదాన్ని బలోపేతం చేసాక ప్రత్యామ్నాయ బీసీ పార్టీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అట్లా ఆ బీసీ పార్టీని ఏర్పాటు చేసుకోవడం వల్లనే అప్పుడు పూల రవీందర్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు గెలిచినా కూడా ప్రభుత్వంతో కొట్లాడడానికి, అట్నే ఉద్యోగుల పక్షాన నిలబడడానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. బీసీ వాదం భవిష్యత్తులో ఎలా ఉండాలి, బీసీ పోరాటాలు ఎలా ఉండాలి, అగ్రకుల పార్టీల మనువాద, అగ్రకుల పార్టీల దొర పటేళ్ల పార్టీల మనువాద బ్రాహ్మణీయ పార్టీలో బీసీ నాయకులు బీసీ యొక్క ఉద్యమ ఆకాంక్షలను ఏమాత్రం నెరవేర్చలేరు. దొడ్లో కట్టేసినటువంటి ఒక వారి యొక్క బానిసలంగానే చూడబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దృక్కోణంతోనే బీసీ సమాజము కొంత ఆలోచిస్తున్నది. కాబట్టి అగ్రకుల పార్టీలో ఉండడం కన్నా ఒక స్వతంత్ర బీసీ, ఒక సొంత కాళ్ళపై నిలబడేటటువంటి ఒక బీసీ ఉద్యమం ఉండాలి. కాబట్టి అప్పుడు మాత్రమే బీసీ హక్కులు సాధించబడతాయని చెప్పేసి దానికి ఇవాళ శ్రీరామ శ్రీనివాసరావు సుదర్శన చాలా చక్కగా చెప్పారు. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం.